నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ సెట్ అయిపోయిందా? సుంకాలు భారీగా తగ్గనున్నాయా అని అంటే ఎస్, అవును అనే చెప్తూ ఉన్నారు నిపుణులు, అంచనా వేస్తూ ఉన్నారు. సో ఎందుకు అనంటే ఇన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము, ట్రంప్ భారీ స్థాయిలోని సుంకాలను విధిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 25% మళ్ళా దీన్ని పెంచినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి భారీ మొత్తంలో భారాన్ని మోపుతున్న నేపథ్యంలోని ఆ ఎలాంటి వెనుకడుగు వేసేది లేదు. ఏదైతే ఈ చమురు అలాగే విదేశాలకి సంబంధించిన ఇచ్చిపుచ్చుకునే అనుబంధం ఏదైతే ఉందో, మరి ఇచ్చిపుచ్చుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో చమురుకు సంబంధించి కానీ ఇవన్నీ కూడాను, మరి వీటికి సంబంధించి మనకి భారత్ కి అవసరమైన స్థాయిలోని వాటిని కొనుగోలు చేసుకుంటాము. దీనికి ట్రంప్ భారతదేశాన్ని ట్రంప్ తన ఆధీనంలోకి తీసుకొని ఆదేశించి తన చేతుల్లోనే మొత్తం దేశాలన్నీ ఉన్నాయి అనే చెప్పేసి ఏదైతే ఒక గర్వంతోని సంబంధించిన మాటలు ఏవైతే ఆయన మెసేజెస్ ఇస్తూ ఉన్నారో, మరి దానికి సంబంధించి భారత్ మన కేంద్రం నిర్ణయం తీసుకున్నది కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా లేదు. వాళ్ళతో మనం ఎలాంటివి మాట్లాడలేదు. ట్రంప్ తో ఎలాంటి సీరియస్ గా ఎలాంటి దీని మీద చర్చలు జరపలేదు. ఎలాంటి డీల్స్ ని కూడా సెట్ చేసుకోలేదు. ట్రంప్ వేసే పాచికలు పారే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడిన విధానాన్ని కూడా మనం చూసాం. అంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్రంప్ కి తలొగ్గే పరిస్థితులే లేవు అని చెప్పేసి, మన దెబ్బేంటో రుచి చూపిస్తాము, అంతకి శృతి మించి మాట్లాడినా శృతి మించి సంబంధం లేని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయినా కూడాను అని అన్నట్టుగాను ఈ మధ్య కాలం అంతా మనం చర్చించుకుంటూనే ఉన్నాము. మరి రీసెంట్ గా చూసుకుంటే వాణిజ్య పరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే రష్యా నుంచి చమురుని కొనుగోలు చేస్తుందనే కారణంతోనే భారత్ పైన అమెరికా ఈ సుంకాలను అయితే విధించినట్లుగా చూసాము. భారీగా టారిఫ్లను కూడా మోపడం ప్రారంభించింది. మరి దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో తీసుకుంటే దీనికి ప్రతీకార చర్యగాను దాదాపు 25% సుంకాలు విధించారు. దాన్ని మరలాను రష్యా నుంచి చమురుని కొనుగోలు చేస్తోంది వద్దన్నా కూడాను అని చెప్పేసి ఈ కారణంతోని మరొక 25% సుంకాలు విధించినట్లుగా తెలుస్తుంది. మరి పూర్తిగా ఓవరాల్ గా తీసుకుంటూ ఉంటే ఏదైతే మోదీ నాతో పర్సనల్ గా చెప్పారు, మేము మాట్లాడుకున్నాము అని ఇవన్నీ ఏవైతే మాట్లాడారో దీనికి సంబంధించి ఆయిల్ ను కొనుగోలు చెయ్యరు అని చెప్పేసి ఏవైతే అనుకున్నారో, మరి దీనికి సంబంధించి భారత్ చెప్పిన దాన్ని కూడా పక్కన పెట్టి ఆయన పోస్టులు ఆయన చేస్తూనే ఉన్నారు. కొనుగోలు చేసే ప్రసక్తే లేదు అని చెప్పారు. సో దీన్ని దెబ్బకొట్టే పరిణామంలోని మన ప్రభుత్వం కూడా వాళ్ళకి కొంత ఇది మా పని మేము చేస్తున్నాం, మా పనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం మీకు లేదు అని చెప్పేసి అన్నట్టుగా వార్న్ చేసినట్టుగా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే బెదిరించారో, అంటే ఒకవేళ భారత్ మా మాట వినకపోతే నేను చెప్పిన డీలింగ్స్ కానీ నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దేనికి ఒప్పుకోకుండా తరకంగా వాళ్ళు ఏది చేయాలని అనుకుని వాళ్ళ కోసం వాళ్ళు సెల్ఫ్ గా ఏదైనా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా భారత్ దీని తాలూకా పర్యవసానాన్ని చూసే పరిస్థితులు నెలకొంటాయి అని ట్రంప్ ఏదైతే చెప్పారో, దీనికి సంబంధించి ఇక్కడ ట్రంప్ మాటే నెగ్గింది అని అయితే మాత్రం ఇప్పుడు అనిపిస్తోంది అని చెప్పేసి కొందరు నిపుణులు చేస్తున్న హెచ్చరిక. ఎందుకు అనంటే మన భారత ప్రభుత్వానికి సంబంధించి తలొగ్గే పరిస్థితే లేదు అని చెప్పేసి అనుకున్నాం. మరి ఇక్కడ ఏం జరుగుతోంది, ఏం డీల్ సెట్ చేసుకున్నారు, ఏ డీల్ నేపథ్యంలోని ఇప్పుడు మోదీ తలొగ్గారా ట్రంప్ దగ్గర అన్న ఒక కాన్ఫ్లిక్ట్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది, ఏం డీల్ సెట్ చేసుకున్నారు ఏంటి అనేది. సో ఈ విషయానికి వస్తే మనకి ప్రస్తుతం ఉన్న 50% నుంచి భారీ సుంకాలను విధించారు. మరి ఇప్పుడు ఏదైనా డీల్ సెట్ చేసుకున్నారు అన్న నేపథ్యంలోని భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఏదైతే చేసుకుందో, ఇన్ని రోజులు వద్దు అని అనుకున్నది ఇప్పుడు ఏదైతే ట్రేడ్ డీల్ సెట్ చేసుకుందో, మరి దీనికి సంబంధించి ఏదైతే మనకి 50% సుంకాలని మోపుతూ ఉన్నారో ఇది ఇప్పుడు 15 నుంచి 16% తగ్గే వీలుంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి 25 నుంచి 25% నుంచి 50% పెరిగినట్లు చూసాము. మరి ఒకేసారి ఇంత తక్కువకి అంటే 15 నుంచి 16% తగ్గే వీలుంది అని అంటే అసలు ఎలాంటి డీల్ సెట్ చేసుకున్నారు వీళ్ళు? నవంబర్ 30 తర్వాత ఈ నేపథ్యంలోని కొత్త టారిఫ్లు అమల్లోకి రావచ్చని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కొత్త టారిఫ్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఎక్కువగా మోపిన భారం ఏదైతే ఉందో దీన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. తగ్గడం అంటే చాలా తక్కువ, ఒక 20%, 25%, అంటే ఇంచుమించుగా 15 నుంచి 16% మాత్రమే
మాత్రానికి వచ్చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అయినప్పటికీ మరి ఇంటర్నల్ గా ఏం డీల్స్ కుదిరినాయి, ఇంటర్నల్ గా ఏం డీల్స్ సెట్ చేసుకున్నారు, మరి తలొగ్గడమా లేకపోతే బిజినెస్ డీల్ ఏమైనా ఒక స్ట్రాంగ్ బిజినెస్ డీల్ సెట్ అయిందా అనేది అయితే మనకి తెలియాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం భారత్ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 34% ఉంది. భారత్ నుంచి ఏదైతే ముడి చమురుని దిగుమతి చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించి 34% కనిపిస్తుంది. మరి రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకోవడానికి ఏదైతే ఇప్పుడు మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి అని చెప్పేసి చేసుకుంటూ ఉన్నామో 34%, దీన్ని శాతాన్ని మేము ఇంకా తగ్గించేసుకుంటాము, అంత పర్సంటేజ్ ఇంకా మనం కొనే పరిస్థితి అయితే ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకు అనంటే ప్రతి దేశంతోని కూడా మనకున్న ఒప్పందాలు కానీ ఎగుమతులు దిగుమతుల విషయంలో కానీ ఒక సంయమనంతోని ఒక మంచి భావంతోని ఒక మంచి అండర్స్టాండింగ్ తోని వెళ్ళిపోతే ఈ ఇచ్చిపుచ్చుకోవడం కానీ అలాగే ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే భారతీయులు స్థిరపడి ఉన్నారో ఏ దేశాల్లో అయితే భారతీయులు ఉద్యోగ రీత్యా గానీ లేదంటే ఆర్థిక పరంగా గానీ తమ కుటుంబ వ్యవస్థల్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని సెటిల్డ్ గా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి, ఇతర అమెరికా ఇలాంటి దేశాల్లోని భారతీయులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి, వాళ్ళ సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేలాగా ఉన్న ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వీటిని సవ్యంగా కుదుర్చుకుంటేనే అక్కడ ఉన్న భారతీయులు కూడా పర్ఫెక్ట్ గా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగించగలుగుతారు. ఈ టారిఫ్లు కానివ్వండి, ఏరివేత తీసేయడం కానీ లేదంటే షార్టేజ్లు కానీ ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడాను తగ్గించేసే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ మీద ఎక్కువగా భారం పడదు అనేది అయితే కనిపిస్తుంది. మరి ఈ ఆలోచనతోనే మోదీ గారు ఈ పర్సంటేజ్ అనేది తగ్గించుకుంటాము అని ఏమైనా ట్రంప్ కు మాట ఇచ్చారా అనేది అయితే మరి వార్త అయితే వెలుగులోకి వచ్చింది. మరి దీనికి సంబంధించి దిగుమతుల్ని క్రమక్రమంగా మేము తగ్గించుకుంటూ వచ్చేస్తాము అని చెప్పేసి. సో ఏదైతే ట్రంప్ కమిట్మెంట్ ఆయన ఏదైతే ముందు చెప్పున్నాడో మీడియా పరంగా ఆయన ప్రతిసారి ఏదైతే మెసేజ్ రూపంలో కానీ లేదంటే ఆడియో రూపంలో కానీ ఏ రూపంలో ఆయన ట్విట్టర్ ద్వారా కానీ ఏ రూపంలోనే ఆయన వెల్లడించినా సరే ఆయన చెప్పింది ఇప్పుడు నిజమవుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఏదైతే బెదిరించో లేకపోతే బతిమాలో భయపెట్టో ఏదైనా చేసి మొత్తానికైతే మాత్రము మనల్ని భారతదేశాన్ని అయితే ఆయన హ్యాండ్ ఓవర్ లోకి కొంచెం తెచ్చుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఈ డీలింగ్ ని బట్టి ఆలోచిస్తూ ఉంటే. ఎందుకనంటే దీనికి ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం భారత్ వైపు అంటే ఈ ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి మేము క్రమంగా తగ్గించుకుంటాము అని చెప్పిన దానికి సంబంధించి అయితే మాత్రం భారత్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అంటే ట్రంప్ అడిగిన దానికి మనం ఓకే చేసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మరి తలొగ్గడం అంటారా లేకపోతే దాన్ని ఇంటర్నల్ డీల్ సెట్ చేసుకోవడం అంటారా ఏంటన్నది తెలియదు. కానీ మరి భారతీయులకి సంబంధించి వాళ్ళ క్షేమానికి సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా ఇలాంటి నిర్ణయమో అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీంతో ఇది మనం ఆలోచించుకుంటే దీని ప్రత్యామ్నాయంగాను మార్కెట్ కోసము భారత్ వైపు అమెరికా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మనము ఇచ్చిపుచ్చుకోవడమే కదా, ఎగుమతులు దిగుమతులే కదా. ఇప్పుడు అమెరికాకు కూడా మన నుంచి కావాల్సిన ముడి సరుకులు ఉన్నాయి, మన నుంచి వాళ్ళ నుంచి మనం తీసుకునే ముడి సరుకులు ఉన్నాయి. సో రష్యాతోని వీటితోనే ఒక్కరితోనే కాదు, సో మిగిలిన దేశాలతో కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఎగుమతులు దిగుమతుల అంశంలోని. సో ఈ విషయంలో కూడా కొంత మనం కూడా ఒక స్టెప్ డౌన్ కి దిగితే బాగుంటుందేమో సరే అని చెప్పేసి ఏమైనా మోదీ ఆలోచించుకున్నారా? స్టెప్ డౌన్ దిగితే అంటే మంచి జరుగుతుంది అని అంటే ఒక అడుగు వెనక వేయడం తప్పేం కాదు. ఎందుకనంటే ఒక అడుగు వెనక వేసినంత మాత్రాన మనం ఏదో ఓడిపోయాము తలంచాము అని కాదు. మంచి జరగడం కోసము విజయం సాధించడం కోసం లేదా మనం పెట్టే పరుగు మరింత స్పీడ్ గా మనకి స్టెప్ పడడం కోసం కూడా ఒక అడుగు వెనక్కేసి 4 అడుగులు ముందుకు వేయడానికి శక్తిని పుంజుకోవడం కోసం ఒకవేళ మోదీ ఇలా ఏమైనా తన వంతు ప్రయత్నం చేస్తున్నారా అనే దాని గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో ఈ రకంగా కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఒప్పందంలోని ఆ డీల్ లోని ఒక కొంత మనకి మేలు జరిగే పాజిటివ్నెస్ ఉండుండొచ్చు అని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు. ఇది ఇంకా మనకి క్లియర్ గా రావాల్సి ఉంది దీనికి సంబంధించి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న సోయా మీలు ఇలాంటివన్నీ కూడా భారత్ లోకి అనుమతించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన మనం ఏవైతే దిగుమతి చేసుకుంటామో ఇలా కొన్ని పదార్థాలు మనం దిగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన డీల్ ఏమైనా
మరలా సెట్ చేసుకున్నారా, లేదంటే ఇంతకు మించి డీల్స్ ఏమైనా ఉన్నాయా అనేది అయితే మాత్రం వాస్తవానికి ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా రాలేదు మనకి. సో ఇది త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏదైనా కూడాను ఇది సుంకాలు తగ్గే అవకాశం ఉంది నేపథ్యంలోని మనకి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మరి దీని వెనుక ఏం జరుగుతుంది అన్నది అయితే మాత్రం మనకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో వెయిట్ చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఏ రకంగానైనా సరే మనం గుడ్ న్యూస్ గానే తీసుకోవాలి.